మీరు బలహీనంగా ఉన్నారని అనిపిస్తుందా? శత్రువుల చేతిలో ఓడిపోతున్నామని అనిపిస్తుందా? అయితే మేకా 4:13 మీకు ఇలా సెలవిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మేకా గ్రంథము 4:13. సియోను కుమారి, నీ శృంగము ఎనుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగదొక్కెదవు. వారికి దొరికిన లాభము నేను యెహోవాకు ప్రతిష్ఠించును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించెదను. లేచి కళ్ళెము తొక్కుము. ఇక్కడ సియోను కుమార్తెకి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు లేచి కళ్ళెము తొక్కుము. ఈరోజు దేవుడు నీకు ఎంతగానో బలం అనేది ఇవ్వబోతున్నాడు. ఈ బలంతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏమంటే, నువ్వు లేచి కళ్ళెము తొక్కుమని. నీ కళ్ళెము త్రొక్కుము అని అన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము గారిని దేవుడు లేచి కానాను దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము గారు దేవుని మాట విన్నాడు, ఆయన దేశమునకు వెళ్ళాడు. మరి ఇంకో వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు యోనా గారిని దేవుడు నీవేవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఆయన ఆ పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఈయన దేవుని యొక్క మాటను వినలేదు, కానీ అబ్రహాము గారు దేవుని యొక్క మాటను విన్నాడు. అబ్రహాము గారు దేవుని మాటను విన్నాడు కనుకే మరి విశ్వాసులందరికైనా తండ్రి అయ్యాడు. మరి ఈయన దేవుని మాటకు వినలేదు, నువ్వు లేచి వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్లకుండా తన సొంత నిర్ణయం తీసుకుని మరి తాను వేరే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాలా స్టోరీ అనేది జరిగింది. అవన్నీ సమయం వచ్చినట్టు చెప్పుకుందాం. కానీ ఇక్కడ దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే, సియోను కుమార్తె, నువ్వు లేచి నీ కళ్ళెము తొక్కుము, నీకు ఇనపదండములు ఇవన్నీ కూడా నేను ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ శృంగము ఇనపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేసేదాను, నీకు చక్కటి బలము అనేది ఇస్తాడు. పూర్వకాల రోజుల్లో ఈ యొక్క ఇత్తడి యొక్క ఇనుము అనేది చాలా బలము, చాలా స్ట్రాంగ్ గా వారు భావించేవారు. వీటి ద్వారానే యుద్ధానికి వారు ధరించుకుని, ఈ వస్త్రములు ధరించుకుని వారు యుద్ధానికి బయలుదేరి అనేక మంది శత్రువులను వారు జయించి విజయం అనేది సాధించుకునేవారు. అలాగే దేవుడు ఈరోజు ఆమెకు ఒక వాగ్దానం అనేది ఇస్తున్నాడు. ఏమనంటే, ఈ ఎన్నాటిని నీకు ఇస్తాను, చక్కటి బలమును ఇస్తాను, ఈ బలంతో నువ్వు అనేక మందితో పోరాడి నువ్వు విజయం అనేది సాధించని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు నువ్వు దేనికోసం భయపడుతున్నావు? నువ్వు దేనికోసం భయపడుతున్నావు ఒకసారి ఆలోచించు. దేవుడు మరి ఆమెకే అన్ని ఇస్తున్నాడంటే మరి ఈరోజు నువ్వు దేవుడు నీకు ఇన్ని ఇస్తాడు. నువ్వు పోరాడడానికి నీకు చక్కటి బలం ఇచ్చాడు, నువ్వు ఎదిరించడానికి చక్కటి మరి ప్రార్థన చేసుకోగలిగే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మరి ఇన్ని ఇచ్చినప్పటికీ నువ్వు మరి ఇంకా నువ్వు భయపడుతున్నావా? మరి ఆ రోజు అబ్రహాము గారు దేవుడు లేచి నిలబడి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, ఆశీర్వాదం అనేది పొందుకున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. మరి ఈరోజు నీ జీవితంలో లేచి నువ్వు వెళ్ళి కళ్ళెము తొక్కుమన్నప్పుడు నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళి మరి దేవుడి మాట వింటున్నావా? దేవుడు రమ్మన్నప్పుడు నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావా? దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావా? మరి నిజంగా నువ్వు దేవుని పిలుచుకున్నప్పుడు, నువ్వు ఏర్పరిచిన వాడివై దేవుని నేను పిలుచుకున్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను నిలబెడతాడు, నీకు కావలసిన అన్ని కూడా ఇస్తాడు. నీ కుటుంబ సభ్యులతో నువ్వు పోరాడుతున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు పోరాడుతున్నావా? లేదంటే నీకు వచ్చిన అనారోగ్యం మీద నువ్వు పోరాడుతున్నావా? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? దేని గురించి నువ్వు పోరాడుతున్నావు? దేని మీద నువ్వు పోరాడుతున్నావు? ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు నేను ఎన్నో రకాలుగా ఎన్నో మాటలతో నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, వారు నీ మీద ఎన్నో నిందలు వేయచ్చు, నువ్వు చేయనిది కూడా చేసావని అవమానకరంగా నీ గురించి వారు చెప్పుకోవచ్చు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు నీకు దేవుడు ఒక సమయం అనేది నీకు ఇస్తున్నాడు. ఈ సమయం నువ్వు ఉపయోగించుకుని ఎవరైతే నిన్ను మరి నీచంగా చూశారో, ఎవరైతే నీ మీద నీచపు మాటలు మరి కించపు మాటలు మాట్లాడారో, ఎవరైతే నీ గురించి అబద్ధ సాక్ష్యం చెప్పారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూసారో వారందరికీ చెప్పే సమాధానం దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు వారితో చెప్పగలిగింది ఏంటంటే, దేవుడు నా పక్షం ఉన్నాడు, దేవుడు నా పక్షం యుద్ధం చేయబోతున్నాడు, దేవుడు నాకు కావాల్సిన నాకు సమకూరుస్తున్నాడు అని నువ్వు వారికి చెప్పగలిగితే దేవుడిని ఈరోజు నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. చివరిగా దేవుడు నీ సమస్యలనే కళ్ళెములను తొక్కి, నీ బాధలనే కళ్ళెములను తొక్కి విజయం నీకు ఇవ్వబోతున్నాడు. ఇది నీ సొంత శక్తి వల్ల, నీ సొంత బలం వల్ల కాదు, సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి వల్ల నీకు ఇవ్వబోతున్నాడు. ఇది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాక్యం నీ జీవితంలో క్లెయిమ్ చేసుకుని మరి ప్రతిదినము దేవుని నువ్వు ఆరాధించే బిడ్డవై ఉన్నట్లయితే దేవుడు నీకు గొప్ప బలాన్ని, గొప్ప శక్తిని దేవునికి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన.
ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. అవునయ్యా, మాకు ఎంతగానో శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మా జీవితంలో ఎన్నో మాటల ద్వారా మమ్మల్ని సూటిమొట్టి మాటలతో పొడుస్తూ తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో హేళన చేస్తూ, ఎంతగానో మమ్మల్ని గాయపరుస్తూ, మరి మా జీవితంలో ఉన్నప్పటికీ వారందరినీ మేము జయించి వారి యొక్క మాటలను మేము తిప్పుకొట్టేలాగా మాకు సహాయం చేసి నడిపించండి. ఈరోజు నా కాళ్ళ మీద నేను లేచి నిలబడే ఒక బలాన్ని, ఒక ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని మరి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న బ్రదర్ని వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ బై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.